మహారాజ యోగం. బూందేల్ ఖండలో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు ప్రసిద్ధిగా పరిపాలించారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడు అనేవాడు కూడా ఉండేవాడు. రూపసింహుడు అనేవాడు కడు పేదవాడు. అతనికి ధనం గాని ఆస్తి గాని చివరికి బంధువులు గాని లేరు. అతనికున్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు, 2 గోనుపెట్టెలు, 1 గొడ్డలి. ఈ గొడ్డలతో రూపసింహుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకి తీసుకునేవాడు. మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకి తీసుకునేవాడు. ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజటీవీతో సవారీ వెళ్ళేవాడు. మంచి యువకుడు, అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజు అనుకునేవారు. ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే దుస్తులను గుర్రాల్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు కొని తిని కాసిని మంచినీళ్ళు తాగి 1 గోనుపట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. సమీపానికి వెళ్లి చూసేసరికి మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలతో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి దాన్ని తీసుకొని యథాప్రకారం కట్టెలు కొట్టుకొని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతూ ఉండగా నగరపు కుడాలీలో, అంటే నగరపు సందుల్లో అని ఒక పరదేశి అతనికి ఎదురై, "నమస్కారం మహాప్రభు" అన్నాడు. "ఎవరోయ్ నీవు" అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు. "ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి. తమ దేశంలో వ్యాపారం ముగించుకొని సింహాలానికి పోతున్నాను" అని విన్నవించుకున్నాడు పరదేశి. రూపసింహుడు కొంచెం ఆలోచించి తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశీకి ఇస్తూ, "ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహాల రాజుకు అందచేయి. నీ పని సానుకూలం అవుతుంది" అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడు కానుకను సింహాల రాజుకు అందజేశాడు. గంధపు చెక్క ఎరగని సింహాల రాజు ఠాకూర్ రూపసింహుడు కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే గాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు. ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగర కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. "నమస్కారం మహాప్రభు" అన్నాడు వర్తకుడు. "ఎవరివోయ్ నీవు" అన్నాడు రూపసింహుడు గుర్రం ఆపి. "మహాప్రభు, నేను పరదేశీ వ్యాపారుణ్ణి. తాము పంపించిన కానుక సింహాల రాజుకు అందజేశాను. ఆయన తమకి పాదుకలు పంపారు" అన్నాడు వర్తకుడు. "నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు" అని అడిగాడు రూపసింహుడు. "అరేబియా దేశం వెళ్తున్నాను" అన్నాడు వర్తకుడు. "అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహుకరించు. నీ పని సానుకూలం అవుతుంది" అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో మళ్లీ వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి అటువంటి అమూల్యమైన కానుక పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమ అశ్వాలు. అటువంటి అశ్వాల్లో ఉత్తమోత్తమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు. "రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందచేయి. వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది" అని చక్రవర్తి వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా వెంట పెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడాలీలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుడిని చూసి ఆగాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలను చూపి, "మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుగ్గా పంపారు, స్వీకరించండి" అన్నాడు. "నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు" అని అడిగాడు రూపసింహుడు. "నేను తిరిగి సింహాలం పోతున్నాను" అన్నాడు వర్తకుడు. "అయితే వీటిని తీసుకుపోయి సింహాల రాజుకు మా కానుగ్గా ఇయ్యి" అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు. వర్తకుడు 100 అశ్వాలను సింహాల రాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించారు. ఈ కానుక చూడగానే సింహాల రాజు హృదయం ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడి వల్ల విని సింహాలరాజు తన ఏకపుత్రికను
అతనికిచ్చి పెళ్లి తలపెట్టాడు. రూపసింహుడు కొరకు రాజోచితమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడు వెంట పంపారు. రూపసింహుడు నివాస స్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహాలరాజు పంపిన పరివారాన్ని నగరపు కుడాలీల్లో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయు వేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు. రూపసింహుడు సింహాలరాజు పంపిన వస్త్రాభరణాలు తీసుకొని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహాలరాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మైనా చేయించుకొని సాయంకాలానికి కుడాలికి చేరాడు. అక్కడ అతని కోసం వర్తకుడు సింహాలరాజు పరివారం సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహాల దేశానికి ప్రయాణమై వెళ్లారు. సింహాల రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహాల రాజుకు కుమారులు లేనందున కాలక్రమేణా రూపసింహుడే సింహాలానికి రాజై చాలా కాలం పరిపాలించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.